బాబు పెరుగు తీసుకురా. ఓడి అబ్బా అప్పుడే పెరుగా, నేను ఇంకా కర్రీలోనే ఉన్నా కదరా. ఓడి అబ్బాయి ఇదేంటి అప్పుడే వచ్చేసాడు, ఇదేంటి వెళ్ళట్లేడు. మా ప్రశాంతం కూడా తినేయట్లే కదరా. బాబు అప్పడం పడరా, ఇంకో అప్పడం, మళ్ళీ ఇక్కడ అప్పడం. ఎందుకు తినడానికి వచ్చారని ఇక్కడ పనసపొట్టు కోరలేదండి. ఏట్రా ఎదిగినా కానీ జీడిపప్పు దొరకలేదు. ఏట్రా బూర్లో నెయ్యిరా. ఇన్ని ఐటమ్స్ పెట్టా కదా అంకుల్, ఇంకేం కావాలి అంకుల్? భోజనాలు సరిగ్గా ఎట్టం రానప్పుడు ఎందుకురా పిలుస్తారు? అరే నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక ఈ జన్మ మేరు నీ అబ్బా దుబ్బి తినడం కూడా పెళ్లి సిటీలో పడాలేట్రా. ఎలా నీ అబ్బాయి వచ్చి కూర్చొని తింటరా బాబు, నేను తర్వాత తింటాలే. ఏంట్రా ఇది? ఈ బొక్క నుంచి గోదావరి అంతా కనబడుతుంది. గొడవట బాబు అన్నం పెట్టుకో. ఏం కాదు బాబు, ఏం కాదు, పెట్టుకో బాబు తినాలి. కదా సార్ ఎవరు తరపుండి మీరు? పెళ్లి కొడుకు నేను తిక్కు ఫ్రెండ్స్ బెల్లం పాకం లాగా రమ్మని కాల్ పెట్టుకుని బతుకుని అడిగితే మీరు వచ్చా. నేను ఎప్పుడు కాలు పట్టుకున్నాను రా, నేనే పెళ్లి కొడుకుని. అన్నా హ్యాపీ బర్త్డే. అయిపోయింది బతికి అయిపోయింది నీకు. అదేంటక్క అలా అంటున్నావు? అప్పు చేసి పెళ్లి చేసే కన్నా ఉన్న దాంట్లో నిండుగా చేయడమే కదా మంచిది. మన ద గ్రేట్ గోదావరి వెడ్డింగ్ సిరీస్ లో కూడా అదే కదా చూపించింది. అదే సిరీస్ మన చాయ్ షార్ట్స్ అనే షార్ట్ సిరీస్ ఓటీటీలో వచ్చిందక్క. అందులో ఫ్రీగా చూడొచ్చు. పెళ్లి చేసినోడు, చేసుకోబోయేవాడు అందరూ కనెక్ట్ అయ్యే అద్దరిపోయే సిరీస్. ఎపిసోడ్ 2 నిమిషాల్లో అయిపోద్ది. నువ్వు అస్సలు మిస్ అవ్వకు, ఇప్పుడే డౌన్లోడ్ చేసి చూసేసి. బాగా ఆకలి తినేద్దాం. ఇప్పుడు వెళ్ళాం అనుకో ఐటమ్స్ ఉండవు, ఉన్నాయి వేడిగా ఉండవు. అదే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వెళ్ళిన టైంకి వెళ్ళాం అనుకో అన్ని వేడిగా ఉంటాయి. పూతరేకులు తిని బుర్ర బాగా షర్పని చెప్తుందా. బాబా నీ నోటీసావా ప్లీజ్, నీ నోటీసావా. మండుతున్నట్టుంది. నీకు ఇదే ఎక్కువ వెళ్ళు.